హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు గోళ్ళకు పెట్టే పారాని చేస్తున్నా. అందరూ చూడండి సరేనా. ముందుగా కట్టెల పొయ్యి మీద కుండ పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా చక్కెర, ఇంకా కొద్దిగా టీ పొడి వేసుకోవాలి. కొద్దిగా చక్కెర, కొంచెం టీ పొడి వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. అందులో గోళ్ళకు పెట్టే నెయిల్ పాలిష్ లాగా ఎర్రగా వస్తుంది. 2 నెలలైనా పెట్టుకోవచ్చు. కొద్దిగా బెల్లం, కుండలో వేసుకోవాలి. కుండలో వేసుకోవాలి. చక్కెర, టీ పొడి, బెల్లం కుండలో వేసుకొని అంతా కలుపుకోవాలి. గ్లాస్ పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవాలి. చక్కెర అవన్నీ వేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకోవాలి. దానిపైన గ్లాస్ పెట్టుకోవాలి లోపల దాని మీద నీళ్ళు పెట్టుకోవాలి. గిన్నెలో చక్కెర, బెల్లం, టీ పొడి మధ్యలో గ్లాస్ పెట్టాలి. దానిపైన కుండ పైన నీళ్ళు, దాని మీద మూత పెట్టుకోవాలి. దీని కింద కాగితాలు పెట్టాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీద బాగా మంట అవంతా దాంట్లో వెళ్తుంది. గోళ్ళకు పెట్టుకుంటే ఒక మంత్ వరకు అలాగే ఉంటుంది. పోదు. నెయిల్ పాలిష్ లాగా బాగుంటుంది. నెయిల్ పాలిష్ కన్నా బాగుంటుంది. దాని మీద నీళ్ళు పెట్టుకోవాలి. లోపలేమో గ్లాసు, టీ పొడి, చక్కెర, బెల్లం కలిపి పెట్టి కుండ అయినా ఏదైనా పర్వాలా, రేకు డబ్బా అయినా ఏదైనా పర్వాలేదు పెట్టుకోవాలి. 10 నిమిషాలు అలాగే పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అంటే 20 నిమిషాల వరకు ఆ కుండలో నుంచి బయట నుంచి పొగలు వస్తే అప్పుడు అది లోపల పారాని రెడీ అయినట్టు. మెల్లగా వస్తున్నాయి, ఇంకా బాగా రావాలి. మెల్లగా ఇలా కుండలో నుంచి పొగలు బాగా రావాలి. లోపల నుంచి అంటే ఇక్కడ లోపల నుంచి ఇలా కుండ లోపల నుంచి పొగలు రావాలి. ఇప్పుడు గోళ్ళకు పెట్టుకునే పారాని అంటే నెయిల్ పాలిష్ కన్నా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో. ఇప్పుడు ఇలా కుండల నుంచి వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు అన్నమాట. మొత్తం 20 నిమిషాలు, ఒక అరగంట పడుతుంది. పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు, అంటే స్టవ్లో కూడా చేసుకోవచ్చు. ఇది రేక్ డబ్బా కానీ ఏదైనా సిల్వర్ దాంట్లో కానీ చేసుకోవచ్చు. కుండ లేకపోయినా పర్వాలేదు. సిల్వర్లో కానీ రేక్ డబ్బాలో కానీ ఏదైనా యూస్ రాని వస్తువులో పెట్టుకోవచ్చు. ఇది కుండ యూస్ రాదు కాబట్టి దాంట్లో చేసుకుంటున్నా. మీరు కూడా ఏదైనా పాతది రేకు డబ్బా కానీ సిల్వర్ది కానీ ఏదైనా మాడిపోయి పనికి రాని అని వస్తువులు ఉంటాయి, దాంట్లో చేసుకుంటే మీకు యూస్ చేసుకోకపోయినా అదే బాగా వస్తుంది. అంటే లోపలంతా బాగా ఇదిపోద్ది. అందుకని మళ్ళీ యూస్ చేసుకోవడానికి పనికిరాదు అది. అందుకని కుండలో నుంచి ఇలా రావాలి. కుండలో కానీ రేకు డబ్బాలు చేసుకుంటున్నా మీరు దాంట్లో నుంచి లోపల నుంచి, బయట నుంచి కాదు, లోపల నుంచి అలా పొగలు వస్తే లోపల వస్తుంది. దాంట్లో ఉన్నాయి లేదు చూసుకుంటున్నా ఒకసారి, దాంట్లో వచ్చిందా లేదని. పొగలు వస్తున్నాయి. లోపల తయారైంది లేదని ఒకసారి చూసుకుంటున్నా. ఇప్పుడు కనబడుతుందా మీకు? ఇందాక పొగలు అన్నీ కనబడలేదు. లోపల ఇలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ తీసుకొని మైదా కానీ కుంకుమ కానీ కలుపుకోవాలి. లోపల అంతా అలా అయిపోతుంది. కాబట్టి ఏదైనా పనికిరాని వస్తువులు అయితే దాంట్లో చేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. బయట తీసుకోవాలి. ఆ వాటర్లో ఇప్పుడు మైదా కానీ కుంకుమ
కానీ రెండు కలిపి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో. ఒక దాంట్లో కుంకుమ వేసుకొని చూపిస్తాను, ఇంకో దాంట్లో మైదా వేసి రెండు కలిపి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో మైదా పిండి. ఇప్పుడు దీన్ని రెండింటిలో కొద్ది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మైదా కలుపుతుంది. ఇది మైదా వేసింది గోళ్ళకు పెట్టుకుంటే బ్రౌన్ కలర్ నెయిల్ పాలిష్ లాగా వస్తుంది. ఇది నిలువ కూడా పెట్టుకోవచ్చు. ఈ పాకం మైదా కలుపుకొని పాకాన్ని ఫ్రిడ్జ్లో 1 month 2 months పెట్టుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో మూత పెట్టి గట్టిగా క్రీమ్ లాగా పెట్టుకున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూసుకోవచ్చు. అందరూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వెరైటీ చేసి వీడియోస్ పెడతాను, సరేనా? ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను, చేతికి చూడండి. ఇప్పుడు చేయికి పెట్టేసాము మొత్తం. ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత కడుక్కోవాలి. వెనకాల గోళ్ళకు పెట్టి చూపిస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. గోళ్ళకు పెట్టుకోండి. ఆ గోళ్ళకు కూడా నెయిల్ పాలిష్ లేకుండా అంత రంగు వస్తుంది. నెయిల్ పాలిష్ కూడా వేస్ట్ అయిపోద్ది దీని ముందర. ఇది మైదాతో చేసిన, అది మైదాతో చేసిన అది కొంచెం సేపు ఆరనివ్వాలి. కడిగిన తర్వాత ఇలా ఉంటుంది ఎర్రగా. గోళ్ళకు వెనకలు కూడా ఉంటుంది, కానీ తొందరగా కడిగేసింది పాప. నెయిల్ పాలిష్ లాగా వస్తుంది. గోళ్ళగన పెట్టుకుంటే బాగుంటుంది. ఇదా పట హాత ఇలా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? అందరికి